వైసీపీ 4వ జాబితా విడుదలైంది. ఒక పార్లమెంట్, 8 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఈ జాబితాను ప్రకటించారు. ఇప్పటిదాకా 10 ఎంపీ స్థానాలు, 58 ఎమ్మెల్యే స్థానాల్లో ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు చేసింది వైసీపీ. సుదీర్ఘ కసరత్తు తర్వాత వైసీపీ మరికొన్ని స్థానాలకు ఇన్ఛార్జీలను మార్చేసింది. ఒక పార్లమెంట్, 8 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 4వ జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. రీజనల్ కోఆర్డినేటర్లు, ముఖ్య నేతలతో చర్చించిన తర్వాత సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. మంత్రిగా ఉన్న నారాయణస్వామిని చిత్తూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించారు. ఎంపీ రెడ్డప్పకు జీడీ నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల లిస్టు చూస్తే సింగనమల ఎం వీరాంజనేయులు, తిరువూరు నల్లగట్ల స్వామిదాసు, కొవ్వూరు తలారి వెంకట్రావు, నందికొట్కూర్ సుధీర్ దారా, మడకసిర ఈర లక్కప్ప, కనిగిరి దద్దాల నారాయణ యాదవ్, గోపాలపురం నియోజకవర్గానికి హోంమంత్రి తానేటి వనితల పేర్లను ప్రకటించింది వైసీపీ హైకమాండ్. 4వ జాబితాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కొవ్వూరు, గోపాలపురం అభ్యర్థులను మార్చింది వైసీపీ అధిష్టానం. కొవ్వూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి తానేటి వనితను గోపాలపురంకు, గోపాలపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న తలారి వెంకట్రావును కొవ్వూరుకు మార్చింది. కనిగిరి వైసీపీ ఇన్ఛార్జిగా ఎంపికైన దద్దాల నారాయణ బాలినేని అనుచరుడు. బాలినేని మద్దతుతో సీఎం జగన్ దృష్టిలో పడ్డారాయన. ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ను పక్కన పెట్టి సుమంతునిపాడు జెడ్పీటీసీగా ఉన్న దద్దాల నారాయణకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఇక వైసీపీ మొదటి జాబితాలో 11 స్థానాలు, రెండో జాబితాలో 3 ఎంపీ, 24 అసెంబ్లీ స్థానాలు, మూడో జాబితాలో 6 ఎంపీ, 15 అసెంబ్లీ స్థానాలకు మార్పులు చేర్పులు చేసింది. ఇప్పటి వరకు 10 ఎంపీ స్థానాలు, 58 ఎమ్మెల్యే స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది వైసీపీ.